హలో అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జీడిపప్పు, పిస్తా పప్పు నేను 2 కప్పులు తీసుకున్నాను. 3 కప్పుల వరకు బాదం పప్పు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్నాను అనమాట. అది మొత్తం బాగా చల్లారిన తర్వాత 4 కప్పుల వరకు చక్కెర తీసుకొని అందులోకి ఒక 5, 6 ఇలాచీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మొత్తం కూడా వేసుకొని బాగా ఫైన్‌గా పేస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే వాటర్ వేయకుండా ఇలా పొడిలాగా తయారు చేసుకున్నాను. సో, చేసుకున్న తర్వాత ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటే దాదాపు ఒక 6 నెలల వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడు పాలనేది కాంచుకొని అందులోకేంటంటే ఒక 3 స్పూన్ల వరకు మనము ఈ బాదం పౌడర్ మొత్తం కూడా వేసుకోవాలనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అయితే కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు. సో, అచ్చం మనకి బయట తొరిగే దాని టేస్ట్ లాగానే ఉంటుందనమాట. కాకపోతే అది కూలింగ్‌గా ఉంటుంది. మనకైతే కొద్దిగా కూలింగ్ అనేది ఉండదనమాట. సో, ఇంకా నానికైతే ఇస్తున్నాను. నాని కోసం మాత్రమే చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాని అయితే చాలా ఇష్టంగా తాగాడనమాట.